వెల్కమ్ బ్యాక్. బీఆర్ఎస్ పాలనలో ఏదైనా సమస్య వస్తే సీఎం దృష్టికి ఎలా తీసుకెళ్లాలో తెలియక జనం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇక ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ప్రజావాణి కార్యక్రమంతో సమస్యలను నేరుగా సీఎం రేవంత్ దృష్టికి తీసుకెళ్తున్నారు. ఇక ఈ కార్యక్రమానికి విశేష స్పందన లభిస్తుంది. దీంతో రాష్ట్రం నలుమూలల నుంచి వేలలో తరలి వస్తున్నారు. ఒక్కసారిగా వేల మంది రావడంతో కొంచెం ఇబ్బందికరంగా మారింది. అయితే తాజాగా ఈ రష్ను తగ్గించేందుకు రేవంత్ సర్కార్ సరికొత్త ప్రణాళిక సిద్ధం చేసినట్లు సమాచారం. ఆన్లైన్ పోర్టల్ ద్వారా సమస్యలు సీఎం దృష్టికి తీసుకెళ్లొచ్చు అంటున్నారు. రైట్గా మీ సమస్యను నేరుగా సీఎం దృష్టికి తీసుకెళ్లొచ్చు. అది హైదరాబాద్ వచ్చి ప్రజావాణిలో గంటల తరబడి మీరు క్యూ లైన్లో ఉండి సీఎం కలుస్తారా లేదా అన్న సందేహం లేకుండా ఇప్పుడు మీరున్న ప్లేస్ నుంచే మీ సమస్యను నేరుగా సీఎం దృష్టికి తీసుకెళ్లొచ్చు అని అంటుంది రీసెంట్గా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం. దానికి సంబంధించిన పూర్తి వివరాలు మా కరెస్పాండెంట్ క్రాంతి మరిన్ని వివరాలు అందిస్తారు. ఓవర్ టు యు క్రాంతి. రైట్ మధు, ప్రస్తుతానికైతే మనం మన సరూర్ నగర్లోని ప్రియదర్శిని పార్క్లో ఉన్నాము. ఏదైతే ప్రజలకు 10 ఏళ్ళ పాలన తర్వాత, బీఆర్ఎస్ పాలన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఏదైతే కొత్తగా మన ప్రజాభవనాన్ని ప్రజా దర్బార్గా మార్చేసి, ప్రజావాణిగా మార్చేసి, ప్రజలకు ఉన్న కష్టాలని, వాళ్ళకున్న ప్రధాన సమస్యలని తెలుసుకోవడానికి నేరుగా ప్రజలకు ఇది ఒక గొప్ప అవకాశం అని చెప్పుకోవచ్చు. అయితే ఇదే విధంగా కాంగ్రెస్ పార్టీ మనకు మంగళవారము మరియు శుక్రవారము ఏదైతే ప్రజల ఉన్న సమస్యల్ని 10 గంటలు, ఉదయం 10 గంటల నుంచి 1 గంట వరకు రావచ్చు, వాళ్ళకున్న ప్రధాన సమస్యలని విన్నపి పత్రం ఇవ్వచ్చు అనేసి అని చెప్పారు. అదేవిధంగా నిన్న చూసుకున్నట్లయితే దాదాపుగా ప్రజా దర్బార్ దగ్గర కొన్ని వందలాది వేలాది మంది క్యూ లైన్లు అయితే భారీగా కట్టారని చెప్పుకోవచ్చు. పోలీసులకు అతి పెద్ద వాళ్ళని ఆపడానికి కూడా సరిపోలేదు వాళ్ళకు, ఆ విధంగా జరిగింది. ఎందుకంటే వేలాది మంది వచ్చేసరికి పంజగుట్ట నుంచి దాదాపుగా క్యూ లైన్ బేగంపేట వరకు ఉంది. అయితే అసలు ఈ సబ్జెక్ట్ పైన పాత మరి ఈ వేలాది మంది ఈ 10 ఏళ్ల నుంచి వీళ్ళకు లేని సమస్య మరి ఇప్పుడే వచ్చిందా లేదు అని అంటే అసలు పాత ప్రభుత్వం అసలు పట్టించుకోలేదా అన్న అంశంపై మనం ఈరోజు కొంతమంది వాకర్స్ అయితే మనతో ఉన్నారు. వాళ్ళ వాకర్స్ని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాము. రండి, ప్రస్తుతానికి సార్ చెప్పండి సార్, అంటే పాత ప్రభుత్వం ఈ విధంగా పని చేయలేదా ఏంది? పాత ప్రభుత్వం గత 9 సంవత్సరాలుగా తెలంగాణకు ప్రజలకు ఎలాంటి సమస్యలు అనేటివి కనుచూపు మేరలో జరగలేదు. ఎందుకంటే వాళ్ళు ప్రజాపాలన పైన కాకుండా వాళ్ళ సొంత ప్రయోజనాల కోసమే వాళ్ళు పనిచేశారు. కొన్ని జరిగాయి, జరగలేదని కాదు, జరిగాయి. దాంట్లో ఏమైందంటే విద్యార్థులకు ఉద్యోగాలు ఇస్తా అని చెప్పాడు, నిధులు అన్నాడు, నియామకాలు అన్నాడు, దళిత ముఖ్యమంత్రి అన్నాడు, నా పార్టీనే కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తా అన్నాడు. ఏదో విధంగా ఆయన మాయమాటలు చెప్పి తెలంగాణ సాధించిండు. కానీ సాధించిన వీరునిలాగా ఉండక మాయమాటలు చెప్పి తెలంగాణ రాష్ట్రాన్ని దోసుకోవడానికి ఆయన ముఖ్యమంత్రి అయ్యిండు. తర్వాత ప్రజల సమస్యల పైన తను చేసినటువంటి ఎలాంటివి జరగలేదు. పబ్లిక్కి సొంత వాళ్ళ కోసం తను ఒక ప్రగతి భవన్ని ఏర్పాటు చేసుకొని దాంట్లో బాగా సంపాదించడం మొదలుపెట్టారు. తర్వాత పబ్లిక్ సమస్యల పైన ఎలాంటి ఒక్కరికి ఇట్లా ఒక ఏమంటారు వాళ్ళకి అపాయింట్మెంట్ కానీ ప్రజా దర్బారు అట్లాంటివి ఏమైనా పెడతారంటే అవి ఇట్లా పెట్టలేదు. ఇక్కడ సమస్యలు చాలా పెరిగిపోయాయి. పబ్లిక్ మొన్న డిసెంబర్ 3 రోజు వాళ్ళకు ఫలితాలను అయితే మన బీఆర్కే న్యూస్ కూడా సార్ ఆ ప్రజా దర్బార్ దగ్గరికి వెళ్ళడం జరిగింది. అక్కడ ప్రజల సమస్యల్ని నేరుగా అడిగాము. అక్కడికి వాళ్ళకు డబుల్ బెడ్రూమ్ కొంతమందికి రాలేదు, ఇల్లు గులగొట్టేశారు అనేసి, రేషన్ కార్డు రాలేదు అనేసి, దాదాపుగా గత ప్రభుత్వం పట్టించుకోలేదు. ఇప్పుడు ఈ ప్రభుత్వం పెట్టడం చాలా మంచిది అంటారు. దానిపైన మీ అభిప్రాయం ఏమంటారు? నా అభిప్రాయం ఏంటంటే 2014 కంటే ముందు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రజల కోసము ఒక సింగిల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టించాడు. కట్టించినటువంటి ఇండ్లని వచ్చిన ప్రభుత్వం, కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ ఇండ్లని ఇవ్వకుండా పబ్లిక్కి అవి అట్లనే పెట్టేసి అవి నాశనం అయిపోయిందాక చూడడము, నేను డబుల్ బెడ్రూమ్ ఇస్తాను, ఆ సింగిల్ బెడ్రూమ్ సరిపోవు, అవి గిత్తత్తున్నాయి రూమ్లు, అల్లుడేస్తూ వేయడం అంటాడు, అమ్మాయి వేస్తూ వేయడం ఉంటుంది, అల్లుడు కొడుకోసి వేయడం ఉంటాడు అని చెప్పి మాయమాటలు చెప్పి రెండోసారి ఇట్లా గిడవడం జరిగింది. కానీ ఇప్పుడు ప్రజలు గుర్తించి మా సమస్యలు ఎప్పటికీ జరగవు, ఇలాంటి అన్ని మా కాళ్ళుబోని మాటలు చెప్తాడు,
కాకపోతే ఈయన చెయ్యడు అని అర్థమైపోయి జనాలు ఉల్టా ఆయనకు ఈరోజు ఓటు వేయడం జరిగింది. కానీ ప్రజా సమస్యల గురించి రేవంత్ రెడ్డి గారు చాలా మంచి నిర్ణయం తీసుకున్నాడు. ఎలక్షన్ల కంటే ముందు తీసుకున్నాడు. ప్రగతి భవన్ని ప్రజాభవన్గా మార్చి ప్రజలకు అందుబాటులో ఉండేటట్టు మినిస్టర్లు కానీ, ప్రజాప్రతినిధులు కానీ, ఎమ్మెల్యేలు కానీ అందరూ ప్రతి ఒక్కరు ఒక సామాన్యునికి దగ్గరలో ఉండేటట్టు, సమస్యలు చెప్పుకునేటట్టు, వాళ్ళ సమస్యల్ని తీర్చేటట్టు రేవంత్ రెడ్డి ఎలక్షన్ల కంటే ముందు రాహుల్ గాంధీ సమక్షంలో తెలపడం జరిగింది. అందుకోసంకే ఈరోజు ప్రజాభవన్కి వాళ్ళ సమస్యలు 9 ఏళ్ల సంది ఏవైతున్నాయో అవి నెరవేరేవారు కాబట్టి 9 సంవత్సరాలకి రేషన్ కార్డులు కానీ, ఉద్యోగాలు కానీ, ఇంకా ఏదైనా కంపెనీలకు సంబంధించిన చిన్న చిన్న కుటీర పరిశ్రమల గురించి కానీ కలవడానికి చాలా కష్టపడ్డారు జనాలు. అయినా ఎక్కడ అపాయింట్మెంట్ దొరకలేదు. ఈరోజు స్వచ్ఛందంగా లేడీస్కి అయితే బస్సు ఫ్రీ పెడితే లేడీస్ వాళ్ళ సమస్యలు చెప్పుకోనికే బస్సులో ఫ్రీగా వస్తారు. రూపాయి పెట్టకుండా వాళ్ళు వస్తారు, వాళ్ళ సమస్యలు చెప్పుకుంటున్నారు. ప్రగతి భవన్కి వచ్చి లైన్లో నిలబడి 2 గంటలు కాదు 3 గంటలైనా నిలబడుతున్నారు. వాళ్ళ సమస్యలు పరిష్కారం కావాలి. పరిష్కారం అంటే ప్రజాప్రతినిధులతోటి కలవాలి. మామూలు ఒక ఊళ్ళో పోయి ఒక ఊరికి వెళ్ళి 40 కిలోమీటర్లు, 50 కిలోమీటర్లు, 100 కిలోమీటర్ల నుంచి వస్తారు. వాళ్ళ ధరణిలో ప్రాబ్లమ్స్ ఉన్నాయి చాలా. ధరణి తీసుకొచ్చి మొత్తం ఉన్న భూములన్నీ నాశనం చేసుకున్నాడు. మొత్తం స్వాధీనం చేసుకుంటూ ఎక్కడ చూసినా ఆయన భూములే, ఎక్కడ తెలంగాణ మొత్తం నాదే అంటున్నాడు. దానికి పరిష్కారంగా రేవంత్ రెడ్డి ప్రజా దర్బార్ తీసుకొచ్చాడు. ప్రజా దర్బార్ని ఇప్పుడు 100% సక్సెస్ చేశారు రేవంత్ రెడ్డి. వాళ్ళు వేసిన కబ్జా భూములు కానీ, వాళ్ళు వేసుకున్న అటువంటి భూములు అన్నీ కంపల్సరీ మళ్ళీ వాళ్ళకి వచ్చేటట్టు కంపల్సరీ చేశాడు రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి ఏం సామాన్యుడు కాదు అనుకుంటారు. రేవంత్ రెడ్డి ఏం కాదు, మేము 6 నెలల గవర్నమెంట్ పడగొడతాము అని చెప్తారు. అవన్నీ సాధ్యమైన పనులే కావు. వాళ్ళే 6 నెలల వాళ్ళ మొత్తం వాళ్ళ ఏమేమి ఉన్నాయి ఆస్తులు అన్నీ బయటకు వస్తాయి. ప్రజలకు మాత్రం మంచిగా జరుగుతుంది. రైట్. మరో వాకర్ కూడా మనతో పాటు ఉన్నారు. సార్ చెప్పండి సార్. ఓకే చెప్పండి సార్, మీరేమనుకుంటున్నారు ప్రజా దర్బార్ ఏర్పాటు చేయడము? ముందుగా ఈ ప్రగతి భవన్ ఉండే, ప్రగతి భవన్ వీళ్ళ కేసీఆర్ వాళ్ళ ప్రభుత్వం యొక్క భవనంగా ఉన్నప్పుడు దాన్ని మరో గవర్నమెంట్ మారినప్పుడు దాన్ని కక్ష సాధింపుగా కాకుండా ఆ గేట్లు అవన్నీ తీసేసి ప్రజల కోసం ఉపయోగపడే విధంగా తీర్చిదిద్దడం అనేది మంచి పరిణామం. ఎందుకంటే అది ప్రజల ఆస్తితో ప్రజలు కట్టిన ట్యాక్స్తో కట్టిన ఇదే కాబట్టి ప్రజలకు ఉపయోగపడేలాగా ప్రజా సమస్యలను అక్కడ స్వీకరించి ఇది చేయడం. కాకుంటే నిన్న విన్నట్టుగా ఏంటంటే అక్కడ రద్దీ విపరీతంగా ఉంటుందని, 2 కిలోమీటర్లు 3 కిలోమీటర్ల మేర రైన్ ఉంటుందని. సరే, ఇది స్టార్టింగ్ కాబట్టి ఉంటుండొచ్చు. ఈ సమస్య కూడా త్వరలోనే సర్దుకుంటుందని. అంటే ఇంతమంది వస్తున్నారు అక్కడికి అంటే సమస్యలు అంత విపరీతంగా ఉన్నాయని అర్థం చేసుకోవాలి. అంటే గత ప్రభుత్వం బీఆర్ఎస్ పాలన ఈ ప్రజలు అదే ఉన్న ప్రజలు అప్పుడు ఏమైంది అన్నట్టు గత ప్రభుత్వం గురించి ఈ ప్రభుత్వం గురించి విమర్శించడం అనేది నేను అంత ఇంట్రెస్ట్ లేదు నాకు. కానీ ప్రభుత్వాలు ఏవైనా కూడా ప్రజలకు ఉపయోగపడేలాగా కార్యక్రమాలు చేపట్టి ఇది చేయాలి. ఇప్పుడు స్కూళ్ళు ఎడ్యుకేషన్లలో పోతే యూకేజీ ఎల్కేజీ పిల్లలకు 1,30,000 1,40,000 తక్కువ లేదు అడ్మిషన్ కానీ ఫీజులు కానీ ఇది చూసుకుంటే. ఈ మరి మిడిల్ క్లాస్ పీపుల్, లోయర్ మిడిల్ క్లాస్ పీపుల్ ఎక్కడి నుండి కడతారు ఆ ఫీజులు? చిన్న ఎంప్లాయీస్ 30,000 40,000 నెలకు సంపాదించుకుంటే ఎంప్లాయీస్ పిల్లలను చదివించుకోవాలంటే అంతంత ఫీజులు ఎక్కడి నుండి కడతారు? కాబట్టి విద్య, ఈ వైద్యము అనేది అందుబాటులోకి తీసుకురావాలి అందరికీ. ఇప్పుడు ఒకరు కట్టిన ట్యాక్స్లతోని ఒకరికి ఉచితంగా పంచడము, దీనివల్ల ఏమవుతుందంటే ఈ ఉచిత పథకాలకే రెవెన్యూ అంతా పోతుంది. డెవలప్మెంట్కు ఉపయోగించలేకపోతాము. మనం ప్రభుత్వాన్నే కాకుండా ప్రజలలో కూడా మార్పు రావాలి. ఆశించడం ఏదో డబ్బులు ఇస్తే ఓట్లేద్దామని ఇలాంటివి కూడా కరెక్ట్ కాదని ప్రజలలో కూడా మార్పు రావాలి. ప్రభుత్వాలు కూడా ఆలోచించి ఈ ఉచితాలతోనే అన్నీ అయ్యేటివి కాదు, ఈ ఉచితాలను కూడా తగ్గించాలి, రిజర్వేషన్లు తగ్గించాలి. రైట్. మనం చూడొచ్చు ఇదే విధంగా రేవంత్ రెడ్డి గారు కూడా విద్య కావచ్చు, అటు వైద్య కావచ్చు, దీనిపైన కూడా దృష్టి పెట్టేసి మరిన్ని మంచి పనులకు శ్రీకారం చుట్టాలనేసి అని ప్రజలైతే కోరుకుంటున్నారు. కెమెరామ్యాన్ శ్యామ్తో బీఆర్కే న్యూస్, హైదరాబాద్. రైట్, థ్యాంక్ యూ కాంతి. రైట్, మొత్తానికైతే గత హయాంలో ఉన్న ప్రభుత్వం హయాంలో అయితే ప్రజా సమస్యలు తీరలేదు కనుకే ఈ
ప్రజాభవన్కి పోటెత్తుతున్నారు నగరవాసులు, అలాగే చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కూడా, అలాగే డిస్ట్రిక్ట్ నుంచి కూడా ప్రజా సమస్యలు ఇంకా తీరలేదు, ఈ తరుణంలోనే ఈ ప్రజాభవన్కి అయితే పోటెత్తుతున్నారు అని కూడా చెప్తూ ఉన్నారు. అలాగే మరోవైపు దీనికి ఈ దృష్టిని ఏదైతే ఈ పెరుగుతున్నటువంటి ఆదరణకు సంబంధించి దృష్టిలో పెట్టుకుని అటువైపు ప్రభుత్వం కూడా ఆన్లైన్ కోసం అయితే సిద్ధమవుతుంది. మరి ఆ దిశగా అయితే అడుగులు పడుతూ ఉన్నాయి. దానికి సంబంధించి అయితే ఇప్పటివరకు లైవ్ ద్వారా చూసాము. సో ఇది ఇవాల్టి బీఆర్కే న్యూస్ మార్నింగ్ వాక్ విత్ బీఆర్కే న్యూస్. స్టే విత్ us.